మార్నింగ్ సార్, నా పేరు వి రామలక్ష్మి. 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ తొండవెల్లిలో చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ అనే మహమ్మారి వలన ప్రపంచమంతా ఎంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది. అన్ని రంగాల్లో దీని ఎఫెక్ట్ వలన అభివృద్ధి కుంటిపడింది. విద్యారంగంలో కూడా చాలా దెబ్బతిన్నది. అన్ని వసతులు కల్పించినా తిరిగి పాఠశాల తెచ్చే పరిస్థితులు లేకుండా 2 సంవత్సరాల ఆటలు పాటలు చదువు లేకుండా గడిచింది. ఇప్పుడిప్పుడే వైరస్ ప్రభావం తగ్గడంతో తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమైన కరోనా నియమాలు పాటిస్తూ పాఠశాల నడపడంలో ఉపాధ్యాయులకు సవాలుగా మారింది. కరోనా నియమంలో ముఖ్యంగా 4 నియమాలు: మాస్క్ ధరించడం, హ్యాండ్ వాష్ చేయడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ లేనప్పటికీ మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం బాగానే పాటిస్తున్నప్పటికీ సోషల్ డిస్టెన్స్ అనే నియమం పాటించడంలో కొంత లోటు కనిపిస్తుంది. తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఈ విధంగా క్లాస్ రూమ్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్రమశిక్షణగా ఉంటున్నారు. అదే తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనప్పుడు ఇలా గుంపులుగా ఉండి అల్లరి చేస్తున్నారు. దీనివలన క్లాస్ డిస్టర్బే కాకుండా కరోనా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు ఇలా సార్ ఉండేటప్పుడు ఎలా ఉంటున్నారో అలా ఉంటే బాగుందని, ఎప్పుడు అయితే ఇలా ఉండాలంటే సార్లో అబ్జర్వ్ చేసే ఒక పరికరం ఉంటే బాగుండు అనే ఆలోచన నాకు కలిగింది. ఉపాధ్యాయుల సహకారంతో నేను ఈ మైక్రో క్లాస్ రూమ్ అబ్జర్వర్ అనే పరికరం తయారు చేశాను. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ సౌండ్ డిటెక్టర్, యాంప్లిఫైర్, బజర్. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూసారా? ఇది చేసే శబ్దాన్ని సౌండ్ డిటెక్టర్ రిసీవ్ చేసుకొని యాంప్లిఫై చేసి బజర్ ద్వారా అలర్ట్ చేస్తుంది. ఇది కానీ తరగతి గదిలో అమర్చినట్లయితే విద్యార్థులు చేసే అల్లరిని ఈ సౌండ్ డిటెక్టర్ రిసీవ్ చేసుకొని యాంప్లిఫై చేసి బజర్ ద్వారా విడుదల చేస్తుంది, అదే అలర్ట్ చేస్తుంది విద్యార్థుల్ని. ఇప్పుడు తరగతి గదిలో ఈ పరికరాన్ని అమర్చాం. ఎప్పుడైతే దగ్గరగా విద్యార్థులు ఉంటున్నారో ఈ శబ్దం ఇలా అలర్ట్ చేస్తుంది. ఈ శబ్దం ద్వారా విద్యార్థులు వెంటనే అల్లరి చేయకుండా క్రమశిక్షణగా కూర్చొని సోషల్ డిస్టెన్స్ వెంటనే పాటిస్తారు. అదేవిధంగా ఈ బజర్ను స్టాఫ్ రూమ్లో, ఆఫీస్ రూమ్లో అమర్చడం వలన వీరికి ఉపాధ్యాయులకు కూడా తెలిసి వెంటనే తన క్లాస్ రూమ్లోకి రావడం జరుగుతుంది. విద్యార్థులు ఇలా ఉన్నారనేసి ఉపాధ్యాయులకు తెలుస్తుందని విద్యార్థులు భయపడి వెంటనే అల్లరి లేకుండా క్రమశిక్షణగా కూర్చొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు. ఈ విధంగా తరగతి గది ప్రశాంతత వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే కరోనా నుంచి కూడా సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా రక్షించవచ్చు విద్యార్థుల్ని. ఇప్పుడు ఈ పరికరంలో లాభాలు: దీనిని ఈ వేస్టేజ్తో తయారు చేయడం వలన పర్యావరణ కాలుష్యం కాకుండా సంరక్షించడంలో తోడ్పడుతుంది. తక్కువ ఖర్చుతో కూడినది. చూసారా ఎంత సులువుగా ఉందో? ఎక్కడికైనా అమర్చవచ్చు, ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్ళవచ్చు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో అవసరం. విద్యార్థులు క్రమశిక్షణగా ఉంచడంలో అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కూడా ఈ పరికరం కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సార్.